కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల ద్వారా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇవ్వనందున ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండల పరిధిలో సూర్యతాండ గ్రామాలలో పలు గ్రామాలలో ఎండిన పంట పొలాలు పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎండిన పొలాలకు నష్టపరిహారం ఎకరానికి 25,000. బాధలు మీకు వినబడతలేవా? కాలువల్లో నీళ్లు ఇవ్వకుండా, కరెంటు సరిగ్గా ఇవ్వకుండా, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, రైతు బీమాకు డబ్బులు కట్టకుండా రైతాంగాన్ని ఏడిపిస్తా ఉన్నారు. రైతు ఏడ్చినటువంటి రాజ్యం, ఎద్దు ఏడ్చినటువంటి వ్యవసాయం ఎవరికి కంటికి పొంటికి రాదని సామెత ఉన్నట్టుగా మీరేదైతే ముందుగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిండ్రో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకుండా రైతుల యొక్క గోస పెడతా ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క రైతు కూడా పూర్తిగా కష్టాలలో కూరుకుపోయి అరో లక్ష్మణ అంటూ ఎండిన పొలాన్ని చూసి గోడుగోడున ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికి కనబడతా ఉంది. మరి మీకు ఆ పాపం మీకు తగలకపోతుందా? ఈ రైతుల యొక్క పాపం తప్పకుండా మీకు తగులుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని రానున్న రోజుల్లో గద్దె దించే పరిస్థితి ఈ రైతాంగం సిద్ధంగా ఉన్నారు. రైతులారా మీరు గ్రహించండి. కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో ఏ ఒక్క మాటను కూడా ఇప్పటి వరకు తీర్చలేదు. మీరు మార్పు కావాలని కోరుకుంటే ఇగో పండే పచ్చని పొలాన్ని ఎండబెట్టిన మార్పు తెచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని రానున్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడే బీఆర్ఎస్ అభ్యర్థులకే మీరు ఓట్లేయాలి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పినట్టయితది. మనం ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి అక్కరొస్తుంది. కాబట్టి మీరందరూ గమనించి మీరు కోరుకున్నటువంటి మార్పు ఈ రేవంత్ రెడ్డి కష్టాల పాలు చేసిండు. కాబట్టి ఈ ఎండిపోయిన పొలాన్ని చూసైనా, ఈ రాలేనటువంటి రైతు బంధుని చూసైనా మీరందరూ గుర్తించాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేటందుకు బీఆర్ఎస్ సర్పంచ్లను కానీ, బీఆర్ఎస్ ఎంపీటీసీలను కానీ గెలిపించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ జై